దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మొన్నటి వరకు లావణ్య, మస్తాన్ సాయి ఎక్సెట్రా 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 వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకా చెప్పనవసరం లేదు ఎంత హంగామా చేశాడు. ఇప్పుడేమో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాడు. ఆయన గురించి ఇంకా మనం చెప్పనవసరం లేదు, మరెవరో కాదు, నేనే శేఖర్ భాష. మీరు మధ్యలో ఆది అంతానికి వచ్చేసారు డైరెక్ట్గా, కానీ మీరు మధ్యలో చాలా ఉంది. అదే చెప్తున్నాను, అంటే నేను స్టార్టింగ్ బిట్ తీసుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లోనే బిట్ తీసుకున్నాను. మధ్యలో ఇప్పుడు కోర్టు మూవీ వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్నాం, అప్పుడులోనే జానీ మాస్టర్ కేసులో తిరిగారు. ఇంకా గరికపాటి గారి గురించి అందరి గురించి మనం చాలా ఉన్నాయి. అది నిలబడ్డాం. యాక్చువల్గా ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో కూడా న్యాయానికి సహకరించడానికే మా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా వచ్చింది 4, ఒక శ్యామల గారు తప్ప మిగతా 3 మనం తీసుకొచ్చిన వాళ్ళే కదా. శ్యామల నిన్న పంజాగుట్లో వెళ్ళి తను కూడా అక్కడ నవ్వు వచ్చేది అంటే, తను ఒక నిందితురాలు, నిందితులు పట్టుకోవడానికి నేను సహకరిస్తా అంటది. ఏందో అర్థం కాదు, మీ ట్రైనింగా లేకపోతే వేరే ట్రైనింగ్? అదేంటంటే వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు, యాప్లు తయారు చేసిన వాళ్ళు, వాటిని మిడిల్ మ్యాన్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళందరినీ వెళ్తురు పట్టుకుంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం అనేది వాళ్ళు అనేది కూడా అదే. సో చాలామందికి ఇది తప్పు అని తెలియక చేసిన వాళ్ళు ఉంటారు. నైతికంగా తప్పని అందరికీ తెలుసు, బట్ కొంతమంది కమర్షియల్ కోసం వెళ్ళిపోయారు. బట్ లీగల్గా కూడా ఇది తప్పు అనేది ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే కాబట్టి కన్ఫ్యూజన్ ఉండింది. అక్కడ పెద్ద ఆయన చేస్తున్నాడు కదా, అమితాబ్ బచ్చన్, మనం చేస్తే ఏంటి అనే దాంట్లో వెళ్ళిపోయారు తప్ప అక్కడ రైట్ ఇక్కడ రాంగ్ అనే విషయం, అంటే అక్కడ లీగల్ ఇక్కడ ఇల్లీగల్ అనే విషయం చాలామందికి తెలియలే. సో ఆ కోణంలో కొంతమంది లీగల్ సూప్లో ఇరుక్కున్నారు. బట్ ఏదేమైనా కూడా వీళ్ళ పోలీసులు ప్రస్తుతానికి మనకి విశ్వసనీయంగా అందుతున్నది ఏంటంటే, వీళ్ళ త్రూ ఆ పెద్ద తీగతో ఆ డొంక లాగుదామని చెప్పి ట్రై చేస్తున్నారు. వీళ్ళ కొంత అంటే అరెస్టులు ఏం లేకుండా వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రం సేకరిస్తున్నారు అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇంకా తర్వాత పెద్దవాళ్ళు ఎలా పట్టుకుంటారు అనేది వెండి తెరపై చూడాలి. కానీ ఎంతమందిని మీరు బయటకు తీసుకొచ్చారు మీరు ఇప్పటి వరకు? మన సైడ్ నుంచి వీళ్ళు 3 రీతు, విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ. సో బయటికి తీసుకోవడం వెళ్ళి సపోర్ట్ చేశారు వాళ్ళ కోసం రిగోరియస్గా. ఒక పాపం విష్ణుప్రియ అయితే 11 గంటలు కూర్చుంది, మొత్తం అన్ని చెప్పింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తీసుకున్నారు వాళ్ళు. ఒక ఎపిసోడ్ అది ఒక యాడ్కి 90,000 అంది, 10 చేశారని తను ఒప్పుకుంది. కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తెలుసా మీకు? మీరేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. మీకు చెప్తా, మందుకన్నా విషయం బాగా పనిచేస్తుంది. మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, అదే చెడు చెప్పండి తక్కువ ఎక్కుతుంది. నేను మీకు ఇప్పుడు చెడు చెప్తా, సరే అంటే సర్కాస్టిక్గానే వినండి. జూదం చాలా మంచిది, జూదం చాలా మంచిది. లక్షల మంది, మేబీ కోట్ల మంది ప్రాణాలు కాపాడిందేమో. మీరు గమనించండి, అసలు ఈ జూదం రెఫరెన్స్ మనకి ఎక్కడుంది? రామాయణంలో లేదు, భారతం నుంచి మొదలైంది. భారతంలో జూదం ఆడాడు ధర్మరాజు, అలా ఇలా అని మనం తిట్టుకుంటామా? పాపం భార్యని కూడా పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పి మీరు ఆయన పర్సనల్ కోణంలో చూస్తున్నారు. బట్ జనహితం కోణంలో చూస్తే జూదం ఎంత మంచిది, శకుని ఎంత మంచివాడు మీకు ఇప్పుడు చెప్తా నేను. ఆ రోజు కనుక వాళ్ళు జూదం ఆడకుండా ఉంటే ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. జూదం ఆడి దానికి కట్టుబడి ఈయన రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయాడు, పెద్ద యుద్ధం జరిగేది. లాస్ట్ టైం మళ్ళీ తిరిగి కురుక్షేత్రం ఆడేటప్పుడు అప్పుడు కూడా జూదం ఆడుకొని సరిపెట్టుకుందాం అనుకుంటే కొన్ని అటు సైడు 1,00,000 సైన్యాలు, ఇటుపక్క 1,00,000 సైన్యాలు, కోట్ల మంది బతికేవాళ్ళు కదా. ఒక జూదం ఆడుకొని పాచికలు వేసేసి అయిపోయింది. సరే అది దొంగ జూదం. మంచి జూదం ఆడుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు తీసేసుకుని ఉండొచ్చుగా, ఇంతమందిని చంపడం దానికి. చూసారా జూదంలో ఉన్న పవర్? జస్ట్ కిడింగ్. కానీ అది వేరే వాళ్ళకి మంచి కావచ్చు, కానీ ఆడేవాడికి ఎప్పుడూ చెడిపే. అందులో ఇలా శకున్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు అటువంటి వాళ్ళంటే ఇంకా మొత్తం నాశనం అయిపోతారు. ఉన్నా లేకపోయినా రిస్క్ తీసుకోవడం అనేది రైట్. శేఖర్ భాష జస్ట్ మనం మాట్లాడుకునే ముందు ఒక ½ అవర్ ముందు సోమేష్ అనే పిల్లగాడు ఇట్లాగే ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళికి దాచిన డబ్బులు తీసుకుని ఈ బెట్టింగ్ యాప్స్, అలాగే ఇంట్లో డబ్బులు చాలా వాడాడు. ఆ విషయం ఇంట్లో తెలిసేలకి తట్టుకోలేక వాడు వచ్చేసి ఇంకా రైల్వే, మనం చెప్పనవసరం, నీకు అర్థమైపోతుంది. ఒక రైతు కూడా ఈ వ్యవసాయం చేసి ఇంకెన్ని రోజులే తెలుసు మన నకిలీ ఎంత, విత్తనాలు ఎంత, ఒకసారి దీంట్లో ఆడదామని చెప్పి ఉన్న డబ్బు పెట్టుకుని తను లాస్ అయిపోయాడు. ఒరిస్సాలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దాదాపు 40 లక్షల రూపాయలు పథకాల డబ్బులు, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా, అంటే ఇది ఎంత అట్రాక్ట్ చేస్తుందో చూడు, ఎంతమంది లైఫ్లు స్పాయిల్ చేస్తుందో. కరెక్ట్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే,
సరే ఈ పిల్లోడు ఎవరైతే చెప్పారో వాడు వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి అట్రాక్ట్ అయ్యాడు అనుకోవచ్చు. మీరు చెప్పిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి కాదు, మనీని చూసే ఏదో రకంగా తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు. సో ఇక్కడ ఇవాళ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపేయచ్చు, జూదం ఆడుతుందా? ఇంపాసిబుల్. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పనంత మాత్రాన వీళ్ళు ఆడరు అనుకుంటున్నారా మీరు? ఇన్ఫ్లుయెన్సర్ చెప్పకపోతే మీరు ఏ ప్రోగ్రామ్ చూసిన, ఆఖరికి సజ్జనార్ గారు ఆడద్దని చెప్పిన ప్రోగ్రామ్ కింద కూడా యాడ్లు వేసుకుంటున్నారు కదండి జూదానికి సంబంధించి, బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు వేసుకుంటున్నారు కదా. సో వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేశారనే, వాళ్ళు చెప్పకపోయినా, ఇది చెప్పక ముందే జరుగుతుంది, చెప్పిన తర్వాత జరుగుతుంది, వాళ్ళు చెప్పకపోయినా ఫ్యూచర్లో కూడా జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. స్టేట్ గవర్నమెంట్ కొంత ప్రయత్నం చేస్తుంది. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఓన్లీ 2 రాష్ట్రాలే తెగేసి చెప్పాయి, మన తెలుగు రాష్ట్రాలు, మాకు జూదం వద్దు అని చెప్పి. కానీ దీంట్లో కూడా మీరు గమనిస్తే, అంటే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రకటన 342 బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేశారు. సూపర్, జనం మీద వీళ్ళకి ఎంత ప్రేమ వచ్చింది అనుకున్నా. ఇక్కడ వాళ్ళు బ్యాన్ చేశారు, వేరే రూట్లో మళ్ళీ ఓపెన్ చేశారు కాదు కదా. 342 యాప్లు ఎందుకు బ్యాన్ చేశారు అంటే ట్యాక్స్ కట్టలేదని అంట, అంతేగాని జనం మీద ప్రేమతో. అంతేగా. సో ట్యాక్స్ కట్టేసిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారన్నమాట. సో అవి లీగల్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు మన స్టేట్లో నిన్నగాక మొన్న మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో మన శిఖా గోయల్ గారు ఆవిడ ఇచ్చిన ప్రకటన 112 యాప్స్ని, 112 ఇల్లీగల్ యాప్స్ని మేము ఇక్కడ బ్యాన్ చేసాం. బ్యాన్ చేయడం అంటే ఏంటి? ప్రకటన కాదు, ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని రిస్ట్రిక్ట్ చేసేసారు, జియో ఫెన్సింగ్ చేస్తారనమాట. మన తెలంగాణలో ఎక్కడా కూడా ఈ యాప్స్ పనిచేయవు. ఈ 112 ఇల్లీగల్ యాప్స్ అని ఆవిడ చెప్పారు. ఇక్కడ జనాలకు ఒక డౌట్ వస్తుంది, ఓహో అంటే లీగల్ యాప్స్ కూడా ఉన్నాయా మన తెలంగాణలో? లీగల్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ పిల్లవాడు ఎవరైతే చచ్చిపోయినాడో అతను లీగల్ యాప్స్ ఆడి చచ్చిపోతే ఓకేనా? లీగల్ యాప్స్లో డబ్బులు పోవని గ్యారంటీ ఏమన్నా? డబ్బే కదా. కాకపోతే పోగొట్టుకునేది ఎలాగో పోగొట్టుకుంటావు. ఇల్లీగల్ యాప్స్లో ఏంటంటే గ్యారంటీ లేదు, నీకు వచ్చి నిజంగా గెలిచినా కూడా అవి ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. ఇల్లీగల్ యాప్స్లో ఎవడు ఆ గ్యారంటీ లేదు. సో ఇక్కడ ఏంటంటే జనాలు ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే, అరే లీగలా ఇల్లీగలా మాకు వద్దురా భయ్, మొత్తానికి బ్యాన్ చేయండి అనేదే కదా ఇప్పుడు కోరుకునేది. ఇక్కడ ఇంకా కూడా ఇప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో 112 ఇల్లీగల్ యాప్స్ని మేము జియో ఫెన్సింగ్ చేసాం. ఇప్పుడు జియో ఫెన్సింగ్ చేశారు, ఐపీ అడ్రస్ మార్చుకొని లేకపోతే విపిఎన్ ఏదో పెట్టుకొని ఆడడం మొదలు పెడతారు. ఏం చేస్తారు? ఒకసారి దానికి బానిసలు అయితే ఇంకా వెనక్కి రారు. అదే అంటున్నా, ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ ఈ సెలబ్రిటీస్ని తిట్టుకోవడంలోనే ఉన్నాం. ఈ సెలబ్రిటీస్ అందరూ ఆపేసినా కూడా వీళ్ళు ఆడుతూనే ఉంటారు. బాలకృష్ణ గారు యాంకరింగ్ చేస్తుంటే కింద యాడ్ వస్తే కూడా దానివల్ల నేను అదే ప్రేరణ పొంది నేను ఆడాను అందుకే డ్యామేజ్ అని అంటే అర్థం కాదు. ఇప్పుడు కాదు అలా అయితే, ఇప్పుడు నా అన్వేష్ సజ్జనారు మాట్లాడుకుంది కూడా కింద ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది. మీరు మాట్లాడుతున్నప్పుడు కింద ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది, సజ్జనారు అన్వేష్ కూడా దీంట్లో బాధ్యత చేయాలి కదా. అదేంటంటే కొన్ని మరి వీళ్ళు అదే పనిగా డబ్బుల కోసం చెప్పిన వాళ్ళ లేకపోతే వెనకాల వెళ్ళారనేది మనం గమనించవచ్చు. కానీ అట్ ద సేమ్ దిస్ ఈస్ కాల్డ్ సరోగేట్ యాడ్. అంటే చట్ట పరిధిలో దొరకకుండా చేసుకునే ఒక రకమైన ఇదనమాట. అది ఎలా అంటే వెనకాలే పోతుంటాయి, మీరు చెప్పరు. ఇది ఆయన కావాలని చేశాను నేను ఖచ్చితంగా. కానీ కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేయడంలోనే బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తారు చిన్నపిల్లలతోటి, వెనకాల ఇవన్నీ వెళ్తుంటాయి. వాళ్ళకి తెలుసు ఎలా లీగల్గా మనం చూపించవచ్చు, ఎలా ఏది ఇల్లీగల్. రెడీ అయిపోయింటారు వాళ్ళంతా ముందుగానే. వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళని తిట్టుకుంటాం, వాడు లీగల్గా చేస్తున్నాడు, వాడికి తెలుసు లూప్ హోల్స్, అందుకని లీగల్గా చేస్తున్నాడు, లీగల్ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేస్తాడు. లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మీకు ఓకేనా? ఓకేనా అని అడుగుతున్నా ఎవరైనా సరే. ఇప్పుడు ఎంతమంది లీగల్ అయిన ప్రాణాలు పోతుంటే ఏది మనం ఓకే అంటాం చెప్పండి కదా. మరి అలాంటప్పుడు మీరు జస్ట్ సెలబ్రిటీలను తిట్టుకుంటే ఏమొస్తుంది? 342 యాప్లు బ్యాన్ చేసి ట్యాక్స్ కడితే మళ్ళీ ఇచ్చేసే సెంట్రల్ గవర్నమెంట్ అనాలి. అలాగే 112 యాప్లు ఓన్లీ బ్యాన్ చేసే మిగతా ఇల్లీగల్ యాప్లు ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన సార్, సెలబ్రిటీ కన్నా బాధ్యత ప్రభుత్వం ఎక్కువ కదా, పోలీసుది ఎక్కువ కదా. అటువంటి పోలీసులు ఇప్పుడు 112 ఇల్లీగల్ ఏమో బ్యాన్ చేసామంటున్నారు. అంటే లీగల్ ఉన్నాయి అని ఎతికితే ఉన్నాయి. ఇవాళ నాకు లిస్ట్ కనపడింది, ఓరి ఇంకమ్మ ఇవన్నీ లీగలా అనుకున్నా. సో ఇప్పుడు ఇవి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు అంటే
చూసేవాడికి ఎవరికైనా సరే అందరూ కోరుకుంటుంది, ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటంటే ఇది కంప్లీట్గా జూదం బ్యాన్ అవ్వాలి, ఇల్లీగల్ అనే కాన్సిక్వెన్సెస్ లేకుండా. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నారు, ట్యాక్సులు కడితే లీగల్ లేకపోతే ఇల్లీగల్ అని ఇక్కడ వేస్తుంటే పోయేవాడు ఎట్టాగోపోతాడు. కాకపోతే 1,00,000 పోగొట్టుకునే చోట 50,000 పోగొట్టుకుంటాడేమో. దానికి ఏదైనా కాస్త లిమిటేషన్ లేవు పెడుతున్నారేమో. ప్లీజ్ సబ్స్క్రైబల్ దోతా మీడియా. దోతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.